హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నవంబర్ 4th నుంచి యారీ ఆన్లైన్ క్లాసెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ జాయిన్ అవ్వాలి అన్న, డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 10 mm కట్ బీడ్స్, 3 mm రౌండ్ కుందన్స్, 2 mm షుగర్ బీడ్స్, 3 mm బంచ్ బీడ్స్, 4 mm పర్ల్స్ కూడా యూస్ చేస్తాం, 10 జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 3 mm రౌండ్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇవి ఒక 15 minutes డ్రై అయిన తర్వాత రిమైనింగ్ వర్క్ అనేది చేసుకోవాలి. కుందన్స్ డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్వేర్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా, అక్కడ మనం ఒక 10 mm కట్ బీడ్, ఒక 3 mm బంచ్ బీడ్, మళ్ళీ ఒక 10 mm కట్ బీడ్, 10 mm కట్ బీడ్, మళ్ళీ 3 mm బంచ్ బీడ్, మళ్ళీ ఒక 10 mm కట్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. అయితే ఈ 3 mm బంచ్ బీడ్స్ అనేది టాప్ సైడ్ బాటమ్ సైడ్ మాత్రం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్ని బాక్సెస్ని మనం 10 mm కట్ బీడ్, 3 mm బంచ్ బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిక్ చేసుకున్న 3 mm రౌండ్ కుందన్ చుట్టూ 5 లేదా 4 2 mm షుగర్ బీడ్స్ని కర్వ్ షేప్ మాదిరిగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ స్క్వేర్ షేప్ లోపల ఒక 3 mm బెంచ్ బీడ్, ఒక 4 mm పర్ల్ని హారిజాంటల్గా స్టిచ్ చేసుకోవాలి. 3 mm బంచ్ బీడ్, 4 mm పర్ల్, మళ్ళీ ఒక 3 mm బంచ్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల సైడు మనం ఈ 3 mm బంచ్ బీడ్, 4 mm పర్ల్, 3 mm బంచ్ బీడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, దానికి టాప్ సైడ్ బాటమ్ సైడ్ కూడా స్క్వేర్ షేప్ లాగా 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత బార్డర్లో జెరీ థ్రెడ్ యూస్ చేసి 3 times చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒకటి ఫార్వర్డ్లో, ఒకటి బ్యాక్వర్డ్లో స్టిచ్ చేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బోర్డర్‌లాగా వేసి అక్కడక్కడ ఆల్ ఓవర్‌లాగా స్టిచ్ చేసుకుంటే ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.